జంప్ చేసేది అది ఉంది, స్లైడ్ ఉంది, అది ఆడుకోవాలనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినారో లేదో చూసుకోండి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, లేకుంటే రాదు. ఇంకా వీడియోలోకి వెళ్దాము. మేము దుబాయ్లో ఉండే మిరాకిల్ గార్డెన్కి పోయినాము. ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు టికెట్లు. మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం, మాకు తెలియక. ఆఫ్లైన్లో తక్కువ ప్రైస్ పడుతుంది, ఆన్లైన్లో ఎక్కువ ప్రైస్ పడుతుంది. ఎమిరేట్స్ ఐడితో ఆఫ్లైన్లో చేయించుకుంటేనే మేలు. మీరు ఒకవేళ పోవాలనుకుంటే ఆఫ్లైన్లో చేసుకోండి. ఇంకా లోపలైతే ఒక అద్భుతమైన పూల ప్రపంచం. అంత బాగుంది, చాలా బాగుంది, అంత బాగుంది. అసలు మాటల్లో చెప్పలేము, అంత బాగుంది అనమాట. ఒక అద్భుతమైన పూల ప్రపంచం ఇది. అన్ని రకాల పూలతో ఎంత బాగుందంటే అంత బాగుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా తెలుస్తుంది. ఈ ఐస్ క్రీమ్ ఆడబట్టినే ఉంటుంది. ఇదేమో నాకైతే అస్సలు టేస్ట్ అనిపించదు. వాడు ఊరక లెక్క తీసుకొని ఆడిచ్చాడు అంతే. ఇదంతా ఒక ఇల్లు మాదిరి భలే ఉంది కదా, అంతా పూలు ఆకులతో. ఈడ కూర్చొని ఫోటోలు ఎత్తుకునేదానికి టేబుల్ కూడా వేసినారు. ప్రతి ఒక్క ప్లేస్లో ఫోటోలు ఎత్తుకోవడానికి టేబుల్స్ వేసి పెట్టినారు. వాళ్ళు మంచి స్పాట్ చూసి. ఇంకా ఇది ఫోటోలు ఎత్తుకోవడానికి, ఫోటోలు పిచ్చుండే వాళ్ళు, వీడియోలు పిచ్చుండే వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఫోటోలు ఎత్తుకోవచ్చు. ఇంకా ఈడైతే నీళ్ళు ఈ పెద్ద పెద్ద కొంగల మాదిరి ఉన్నాయి, దాంట్లో నుంచి నీళ్లు పడతా ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇంకా ఈ పక్క వరుసంతా అంగళ్ళు, ఈ పక్క వరుసంతా పూలు ఉంటాయి. ఒక పక్క అన్ని పర్ఫ్యూమ్లు, డ్రెస్సులు రకరకాలు ఉన్నాయి. ఇక్కడ కూడా షాపింగ్ చేసుకోవచ్చు. ఒక పక్క వరుసంతా పూలు ఉంటాయి. ఒక్కొక్క స్పాట్లో నిలబడుకొని ఒక్కొక్క ఫోటో తీపించుకోవచ్చు. ఈడైతే వేరే వాళ్ళు తీసుకుంటా అని ఇటు కెట్టెలు పట్టుకుంటా అన్నట్టు కింద వాళ్ళ పాపను నిలబెట్టుకొని వాళ్ళు ఫోటో తీసుకుంటా అంటే నేను ట్రై చేసిన. కానీ ఇది మన హైట్కి మనకు అస్సలు వర్కౌట్ కాదు. ఏదో కొంచెం ట్రై చేసిన వేరే వాళ్ళని చూసి, కానీ ఇది కుదరదు, మనకు సెట్ కాదు అని పక్కకు వచ్చేసినాము. ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు. ఈడైతే బొమ్మలు ఇవి బార్బీ డాల్స్ మాదిరి ఉన్నాయి. ఇవి కూడా తిరుగుతూ ఉన్నాయి. క్లియర్గా నిదానంగా నిలబడి చూస్తే తిరుగుతూ ఉన్నాయి. అంత డ్యాన్స్ వేస్తానట్టు ఆ పోజులు, ఆ బార్బీ డాల్స్ ఎంత బాగుండాయో అసలు. ఇక్కడ అల్లావుద్దీన్ అద్భుత దీపం మాదిరి ఆయన ఉండే కదా, ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటో మరి. ఇట్లాంటి స్పాట్లు చాలా ఉన్నాయి. ఇట్లా లవ్ సింబల్ అని చేతితో పట్టుకునేటి, కొన్ని సింబల్ పెట్టినవి, పూలు, అన్ని రకరకాల. అయితే ఫోటో ఎత్తుకోవడానికి ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది, అంతమంది ఉండరనమాట. పిల్లలను నిలబెట్టి ఫోటో తీపించుకుందామంటే ఎంతసేపటికి వీళ్ళు నిలబడలే, వాళ్ళు సైడ్ ఇయ్యలే, ఇంకా పక్కకు వచ్చేసినాము. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారనమాట. అట్లాంటి గద్దం పెట్టుకొని వాళ్ళు డబ్బులు ఇప్పించుకొని ఫోటో ఎత్తించుకుంటారు. ఆ గద్దం మన చేతికి ఇచ్చి ఫోటో ఎత్తుకునే దానికి వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వాలా. ఇక్కడంతా పాప్కార్న్, మొక్కజొన్న కంకులు, కాల్చినేటి, ఉడకబెట్టినేటి, మళ్ళీ ఇంకో పక్కనేమో మనుషులను కూర్చోబెట్టి బొమ్మలు వేస్తూ ఉంటారు. అది చూడండి, ఒక ఆయన బొమ్మలు వేసాడు. ఎంత మాత్రం వేస్తారో మరి, ఆడ చూసినా ఆ మనుషులను కూర్చోబెట్టి బొమ్మలు వేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. పోయినాయించి ఒకటేమైనా సతాయిస్తాను పిల్లోళ్ళు ఇట్లాంటి బెలూన్స్ కావాలని. ఇదేమో ఒక్కొక్కటి 30 దిరమ్స్, అంటే మన ఇండియా లెక్కతో 660 రూపాయలు అవుతుంది. పిల్లలు ఒకటి కొంటే ఇద్దరికి కావాలంటారు. అది కాక ఇది ఇంతకుముందు గ్లోబల్ విలేజ్ పోయినప్పుడు తీపిచ్చినాము. అది మనం గట్టిగా పట్టుకోకుంటే గాల్లోకి ఎగిరిపోతుంది. చూడండి, ఆయన రింగు కట్టిస్తూ ఉన్నాడు. అది కానీ రింగు కానీ ఏమాత్రం లూజ్ అయిందా పైకి గాల్లోకి ఎగిరిపోతుంది. ఒకసారి తీపిచ్చినాము, అప్పుడు గాల్లోకి వదిలేసినారు. ఈసారి మాత్రం వదిలిపెట్టాకండి అని ఇద్దరికి చెరొకటి తీపిచ్చినాము. వాళ్ళు పట్టుకోకపోతే ఇంక మళ్ళీ బండికి కట్టేసినాం అయ్యి గాల్లోకి ఎగిరిపోకుండా. ఇంతకుముందు మేము చిన్నప్పుడు ఈ కొంటా ఉన్నాము. అప్పుడు మామూలు ఈ డిజైన్ ఏం కాదు, నైట్రోజన్ బెలూన్స్ అని ఈజీలోకి వస్తా ఉన్నాయి. అప్పుడు 5 రూపాయలు కానీ ఎదురుగా వచ్చినాడు అయ్యప్ప కొనుక్కోండి అని. పిల్లలను చూసి ఇంకా జాచిగా తిరుగుతాడు మా చుట్టూ. ఇంకా తప్పక తీపిచ్చేసినాము.
ఇక్కడ చూడండి ఎంత బాగుందో లొకేషను. ఈ చుట్టుపక్కల అన్ని రకరకాల పూలు, మధ్యలో చెండుమల్లె పూలు ఉన్నాయి. ఇవి పెద్ద పెద్ద రింగులు భలే తిరుగుతూ ఉన్నాయి. అసలు ఈడ లొకేషన్ అయితే భలే ఉంది. పిల్లలని కూర్చోబెట్టి ఫోటో ఎత్తుకోవాలని నేను ఎంత ఆశగా ఉన్నానో మా పిల్లలు అంతగా కోఆపరేట్ చేసినారు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, వాళ్ళు ఎంత కుదుటుగా కూర్చొని ఫోటో ఎత్తించుకున్నారో తెలుస్తుంది మీకే. స్మైల్. స్మైల్. ఎందుకు వదిలేస్తావు అప్పుడే? జీవా ఇక్కడ చూడు. సరేలే అంటే పెట్టించుకోండి. మోయి మళ్ళీ దిందులే చూడు. స్మైల్ స్మైల్. మోహి మోహి స్మైల్. అట్టుంటుంది అనమాట. వీళ్ళని ఫోటో ఎత్తాలంటే ఒక్క నిమిషం కూడా కుదుటుగా చక్కగా చూడరు. ఒకరు చూసి ఇంకొకరు చూడరు. ఇంకా అది కాక ఎంతసేపటికి ట్రై చేసినా కానీ ఒక ఫోటో కూడా చక్కగా తీపించుకోలే. ఇంక సరేనని ముందుకు వచ్చేస్తూ ఉన్నాము. ఈడ ఈ లొకేషన్ భలే ఉంది, నేను ఫోటో తీపించుకుంటా అని మా ఆయన చేతికి ఫోన్ ఇచ్చి నేను వీళ్ళిద్దరు నిలబడుకొని ఫోటో తీపించుకోవాలనుకొని ఈడ కూడా నిలబడినా. కానీ ఈడ కూడా మా పిల్లలు ఫుల్గా కోఆపరేట్ చేసినారు నాకు. ఎంత చక్కగా నిలబడుకునిండ్రంటే అంత చక్కగా నిలబడుకునిండ్రు. ఫోటోలు వద్దంట అంటే తీపించుకుంటా నెట్టు ఉండరు ఈ పిల్లోళ్ళు. చూడండి మీరు కూడా. చక్కగా పెట్టు జీవా, కాలు చుట్ట పెట్టవే రేజ్ మోగితో. అది జంప్ చేసేది, అది ఉంది, స్లైడ్ ఉంది, అది ఆడుకోవాలనిపించింది. ఎందుకు ఆడుకున్నా? బట్ నువ్వు పోనీ ఉండదు, అది అక్కడ ఉందో ఏమో. ఎమిరేట్స్ ఫ్లైట్ తిరుగుతుంది. అవి అదిగా రౌండ్స్ తిరుగుతుంది సైడ్. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది చూడండి. అన్నీ ఒకటే రకం జాతి పూలు కానీ రంగులు వేరు. ఒకటేమో రెడ్ కలర్, ఒకటేమో పింక్ కలరు మార్చి వేసినారు. ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో. మధ్యలో చెండుమల్లె పూలు. ఇంకా లొకేషన్ సూపర్గా ఉంది. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నేను నెక్స్ట్ పార్ట్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.